everyone, this is Usha, chemistry faculty. మనం లాస్ట్ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నామన్న ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ దేని బేస్ చేసుకుని మాయిలస్ డయాగ్రామ్ ను బేస్ చేసుకుని షార్ట్ కట్ నేర్చుకున్నాం. ఓకే, సో మాయిలస్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో కూడా మీకు చెప్పాను. సో ఈ వీడియోలో మీకు ఏం చెప్తానంటే నేను 1 to 10 ఎలిమెంట్స్, మనకు ఆల్రెడీ 1 to 30 ఎలిమెంట్స్ షార్ట్ కట్ చెప్పా. హైలిబెబో, కానియాఫ్లోని, సోమేల్, యూసిఫా, సప్లార్, పొకాస్, కాటా, విక్రమం, ఐకోనికాసి. సో దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో దీన్ని నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను. 1 to 10, 11 to 20 అండ్ 21 to 30 అలా 3 వీడియోస్ పెడతాను, ఫాలో అవ్వండి. సో ఈ వీడియోలో మనము 1 to 10 ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటన్నా, సో మనం 1 to 10 ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ డిస్కస్ చేసే ముందు మాయిలస్ డయాగ్రామ్ ని బేస్ చేసుకుని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ మనం నేర్చుకున్నాం. సో బిఫోర్ వీడియోలో ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1 to 30 ఎలిమెంట్స్ కి ఎక్కడి వరకు మీరు అది గుర్తుంచుకోవాలో నేను చెప్పా. అది ఒకసారి చెప్తాను చూడండి. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10 ఇక్కడ వరకు మీరు గుర్తుంచుకున్నానా అని చెప్పా. ఓకే, సో ఇక్కడ వరకు మీకు వస్తే 30 ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజీ. ఇప్పుడు ఈ వీడియోలో మీకు 1 to 10 ఎలిమెంట్స్ నేను ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎలిమెంట్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎలిమెంట్ వాటినా hydrogen first element. What is the symbolic representation of hydrogen? Hydrogen symbolic representation H. Okay, so hydrogen atomic number ఎంత 1 అంటే atomic number equals to what nana? What is meant by atomic number? మనం బిఫోర్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. atomic number definition: the total number of protons present inside the nucleus or the total number of electrons present outside the nucleus in a neutral atom. అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్నా అటామిక్ నెంబరే, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నా అటామిక్ నెంబరే. సో ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు అటామిక్ నెంబర్ 1 మీన్స్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్? 1 ఎలక్ట్రాన్. అంటే ఎలక్ట్రాన్ 1 ఎలక్ట్రాన్ ఉంది. ఓకే, ఒకసారి చూడండి, ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కదా. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్డర్ ఏంటి? 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10. Here how many electrons are there? Only 1 electron. అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎందులో ఎంటర్ అవుతుంది? ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ టు 1s ఆర్బిటాల్. ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఎంటర్ అవుతుందమ్మా? 1s ఆర్బిటాల్. ఇదిగో 1s ఆర్బిటాల్. ఈ 1s ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ ఎంటర్ అయింది. Here how many electrons present? ఓన్లీ 1 ఎలక్ట్రాన్. అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ అంటే దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది? 1s1 వస్తుంది. ఓకేనమ్మా? ఇప్పుడు చూడండి, ఈ పవర్ లో ఉన్నది అటామిక్ నెంబర్ ఈక్వల్ అవ్వాలి. సో పవర్ లో ఎన్ని ఉంది? 1. సో ఇది అటామిక్ నెంబర్ కి ఈక్వల్ అయింది. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. దీన్నే మనం షెల్ కాన్ఫిగరేషన్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే హియర్ హౌ మెనీ షెల్స్ ప్రెసెంట్? హైడ్రోజన్ కి ఎన్ని షెల్స్ ఉన్నాయి? ఓన్లీ 1 సెల్ ఉంది. అది ఎవరు? 1s. అంటే ఫస్ట్ షెల్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? ఓన్లీ 1. అంటే హైడ్రోజన్ షెల్ కాన్ఫిగరేషన్ 1. అంటే ఇక్కడ క్లియర్ గా చూస్తే దిస్ ఈస్ ద న్యూక్లియస్ మీన్స్ సెంటర్ ఆఫ్ ద ఆటమ్. ది ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ పాత్. So that is called stellar orbit. Here hydrogen how many electrons present? Only 1 electron. ఆ 1 electron ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ఆర్బిట్ అంటే ఫస్ట్ షెల్ లో ఉంటుంది. ఇది షెల్ కాన్ఫిగరేషన్. చూడండి అన్న, ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇది షెల్ కాన్ఫిగరేషన్. ఎవరిది? హైడ్రోజన్ది. సో హైడ్రోజన్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్? ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ప్రెసెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ హీలియం. హీలియం సింబాలిక్ రిప్రజెంటేషన్ He. ఇక్కడ క్లియర్ గా చూడండి, హైడ్రోజన్ హీలియం. హైడ్రోజన్ సింగిల్ లెటర్, హీలియం డబుల్ లెటర్స్. డబుల్ లెటర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ లెటర్ ఇండికేట్స్ క్యాపిటల్ అండ్ సెకండ్ లెటర్ ఇండికేట్ స్మాల్. ఆల్రెడీ మనం బిఫోర్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో హీలియం అటామిక్ నెంబర్ 2. ఆ 2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటన్నా? హియర్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్? 2 ఎలక్ట్రాన్స్ అమ్మా. ఇదిగో 2 ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ క్లియర్ గా చూస్తే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ కదమ్మా, ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ ఎక్కడ? ఫస్ట్ షెల్ లోనే ఉంటాయి. అంటే 1s2. అంటే 1s2 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. ఆ 2 ఎలక్ట్రాన్స్
చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే షెల్ కాన్ఫిగరేషన్ అక్కడ చెక్ చేద్దాం చూడండి. హియర్ హౌ మెనీ షెల్స్ ఆర్ దేర్? ఓన్లీ వన్ షెల్. ఫస్ట్ షెల్ కంటైన్స్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. 1 2 అంటే షెల్ కాన్ఫిగరేషన్ ఓన్లీ 2. అర్థమైందారా? మీకు షెల్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్. ఇప్పుడు ఇది ఏ షెల్ వస్తుంది? దిస్ ఈస్ కే షెల్. అంటే హైడ్రోజన్ కంటైన్స్ ఓన్లీ కే షెల్. హీలియం ఆల్సో ఓన్లీ కే షెల్ ఉంటుంది. ఎల్లో ఎమ్మో ఎన్నో ఉండవు. ఓకేనా? సో hydrogen K shell contains only 1 electron. Helium K shell contains only 2 electrons. Okay, right. Next, lithium చూడండి. Third element is lithium. Lithium symbolic representation Li. ఇక్కడ క్లియర్ గా చూస్తే lithium how many atomic number 3 కదమ్మా. సో how many electrons present? 3 electrons present. 3 electrons అంటే ఒకసారి క్లియర్ గా చూడండి. 1s2 అంటే ఇక్కడ 2 electrons కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ కంప్లీట్ ద 1s ది ఎలక్ట్రాన్ ఎంటర్స్ టు 2s. ఎందుకంటే అక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. 1s2 అంటే 2 కెపాసిటీ కంప్లీట్ అయిపోయింది. అంటే నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడికి ఎంటర్ అవుద్దామా? 2s లోకి ఎంటర్ అవుతుంది. అంటే లిథియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2. After complete the 1s, the electron enters to 2s. అంటే ఇక్కడ లిథియం హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 3. ఆల్రెడీ 2 ఉన్నాయి అంటే రిమైనింగ్ 1 అంటే 2s 1 వస్తుంది. ఇప్పుడు పవర్స్ లో యాడ్ చేయండి. 2 + 1 3 అవుతుంది. ఓకేనా? ఇక్కడ క్లియర్ గా చూస్తే లిథియం కంటైన్స్ హౌ మెనీ షెల్స్ అమ్మా? ఆర్బిటల్ బిఫోర్ నెంబర్ ఈస్ షెల్ నెంబర్. ఆర్బిటల్ బిఫోర్ నెంబర్ ఈస్ షెల్ నెంబర్. హియర్ 1s ఫస్ట్ షెల్, 2s 2 సెకండ్ షెల్. అంటే ఇక్కడ లిథియం కి 2 shells ఉంటాయి. How many shells present? 2 shells present. Here first shell contains how many electrons? 2 electrons. And the second shell contains how many electrons? 1 electron. This is lithium shell configuration. Okay, Rama? Right. Next. Fourth one is beryllium. Beryllium. Beryllium symbolic representation Be. Okay. Be అంటే atomic number 4. How many electrons present? 4 electrons present. ఆ 4 electrons ఒకసారి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1s2 అండ్ ఆఫ్టర్ ఏమొస్తుందమ్మా? హియర్ 2 ఉంది. ఇక్కడ ఎన్ని 4 electrons ఉన్నాయి అంటే రిమైనింగ్ 2 వస్తుంది. అంటే 1s2 2s2 అవుతుంది. సింపుల్ లాజిక్ ఏంటో తెలుసా? ఇక్కడ చూడండి దీని కంటిన్యూషన్ వచ్చేస్తుంది. 1s1 1s2 ఆఫ్టర్ 1s2 2s1 నెక్స్ట్ ఆఫ్టర్ 1s2 2s2. ఓకే, ఇక్కడ షెల్ కాన్ఫిగరేషన్ ఒకసారి చెక్ చేస్తే హియర్ హౌ మెనీ షెల్స్ ప్రెజెంట్ నానా? చూడండి s ఆర్బిటల్ బిఫోర్ నెంబర్ ఈజ్ 1 అంటే ఫస్ట్ షెల్. s ఆర్బిటల్ బిఫోర్ నెంబర్ ఈజ్ 2 సెకండ్ షెల్. అంటే హౌ మెనీ షెల్స్? 2 షెల్స్. అంటే ఫస్ట్ షెల్ అండ్ సెకండ్ షెల్. ఫస్ట్ షెల్ కంటైన్స్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 2. సెకండ్ షెల్ కంటైన్స్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 2. అంటే బెరిలియం కంటైన్స్ first shell contains 2 and the second shell contains 2 ఉంటాయి. ఓకే, ఓకే. నెక్స్ట్ బెరిలియం ఆఫ్టర్ బోరాన్. ఓకే, సో ఫిఫ్త్ ఎలిమెంట్ ఒకసారి చెక్ చేద్దాం చూడండి. బోరాన్ అటామిక్ నెంబర్ 5. సింబాలిక్ రిప్రజెంటేషన్ B and atomic number 5. Atomic number equals to number of electrons. అంటే 5 electrons present. Okay, 5 electrons means first clear గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ టు 1s ఆర్బిటల్ 1s2. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ టు 2s2 ఆఫ్టర్ కంప్లీట్ ద 2s. ఒకసారి క్లియర్ గా చూస్తే 1s2 2s2 అంటే 2 + 2 4. ఇక్కడ మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్? 5 ఎలక్ట్రాన్స్. 4 కంప్లీట్ అయిపోయింది అంటే 2s2 కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ టు ఎక్కడికి వస్తుందమ్మా? 2pకి వస్తుంది. అంటే 2p. హియర్ ఆల్రెడీ 2 + 2 4 కంప్లీటెడ్ అంటే రిమైనింగ్ 1 వస్తుంది. సో బోరాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1. పవర్స్ లో యాడ్ చేయండి. 2 + 2 4 4 + 1 5 ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్ కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? సో దట్ ఈస్ బోరాన్. ఇక్కడ క్లియర్ గా చూస్తే షెల్ కాన్ఫిగరేషన్ s ఆర్బిటల్ బిఫోర్ నెంబర్ ఈస్ 1. సో దిస్ ఈస్ ఫస్ట్ షెల్. సెకండ్ షెల్ హౌ మెనీ సబ్ షెల్స్? 2 సబ్ షెల్స్. వాట్ ఆర్ దే? 2s and 2p. మీకు షెల్స్ సబ్ షెల్స్ టాపిక్ చెప్పినప్పుడు చెప్పాను నేను. సో సెకండ్ షెల్ కంటైన్స్ హౌ మెనీ సబ్ షెల్స్ నాన్న? 2 సబ్ షెల్స్. వాట్ ఆర్ దే? 2s 2p. ఇది 2s 2p రెండు కూడా మనకి సెకండ్ షెల్కి వస్తాయి.
ఇప్పుడు షెల్ కాన్ఫిగరేషన్ మనం చేసుకుంటే ఫస్ట్ షెల్ కంటైన్స్ 2 electrons and the second shell contains 2 plus 1 3 electrons and 2 comma 3 is the shell configuration of boron. Okay, so first shell contains how many electrons? First shell contains 2 electrons and the second shell contains how many electrons? 3 and 1 2 3 is the boron electronic configuration. Okay, next one, sixth element is carbon. Carbon symbolic representation is C. Carbon atomic number 6 means how many electrons present? 6 electrons present. 6 అవుతే చూడండి ఒకసారి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది? ఆల్రెడీ 5 అంటే 2p1 అంటే 6 అంటే ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది అంటే సేమ్ 1s2 2s2 2p2 is the carbon electronic configuration. Here how many shells present? 2 shells present. First shell, second shell. First shell contains how many electrons? 2 and second shell contains అంటే 2s 2p2 second shell 2 plus 2 4 అంటే 2 comma 4 is the carbon electronic configuration. ఏ configuration? Shell configuration. ఇప్పుడు first shell contains how many electrons nana? 2 electrons and the second shell contains 4 electrons అంటే 1 2 3 4 electrons. So this is the carbon electronic configuration. Okay, next one is seventh one, nitrogen. Nitrogen atomic number symbolic representation is capital N. Okay, nitrogen atomic number is 7. Atomic number equals to electrons means 7 electrons present in nitrogen. 7 అంటే ఏమొస్తుంది? ఆల్రెడీ 6 అంటే 2p2. ఇక్కడ క్లియర్గా చూస్తే ఎస్ కెపాసిటీ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ బట్ p వచ్చేటప్పటికి మనం 6 వరకు వేసుకోవచ్చామా 2p 6 వరకు వేయచ్చు అంటే ఇక్కడ 1s2 2s2 2 plus 2 4 కంప్లీటెడ్ రిమైనింగ్ 3 ఏమవుతాయంటే చూడండి 1s2 2s2 2p3 వస్తుంది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకే, హియర్ ఫస్ట్ షెల్ మీన్స్ 1s, సెకండ్ షెల్ 2s 2p. ఇప్పుడు షెల్ కాన్ఫిగరేషన్ ఏమొస్తుందమ్మా? ఫస్ట్ షెల్ కంటైన్స్ 2 electrons and the second shell contains 2 plus 3 5 electrons present in nitrogen. Okay, first shell 2 electrons, second shell 5 electrons. ఇక్కడ క్లియర్ గా చూడండి. So this is first shell and this is second shell. First shell contains 2 electrons, second shell contains 1 2 3 4 5 electrons present in nitrogen. Okay, okay, next one is oxygen, eighth element. Oxygen. Oxygen atomic number symbolic representation is O and oxygen atomic number 8. 8 means how many electrons present? 8 electrons present. Electronic configuration చూడండి 1s2 2s2 అంటే 2 plus 2 4 మనకి ఇది కావాలి 8 కావాలి అంటే రిమైనింగ్ 4 2p యాక్ట్ చేస్తుంది అంటే 2p4. ఇది 1s2 2s2 2p4 is the oxygen electronic configuration. ఇక్కడ how many shells present? 2 shells present. Here first shell contains 2, second shell contains 2 plus 4 6 అంటే 2 comma 6 is the oxygen shell configuration. అంటే first shell contains how many electrons nana? 2 electrons. Second shell contains 6 1 2 3 4 5 6. Okay, right. Next, oxygen after fluorine. Fluorine symbolic representation F. Atomic number 9. 9 means 9 electrons present. And electronic configuration చూడండి 8 అంటే 2p4 వచ్చింది అంటే ఇంకోటి యాడ్ అవుతుంది అంటే ఇక్కడ ఏమొస్తుంది 2p5 వస్తుంది సేమ్ 1s2 2s2 2p5. How many shells? 2 shells. First shell 1s, second shell 2s and 2p. Okay, nama? First shell contains how many electrons? 2. Second shell contains 2 plus 5 7 electrons. And 2 comma 7 is the fluorine electronic configuration. First shell contains 2 electrons and the second shell contains 1 2 3 4 5 6 7 electrons. Okay, next 10th one, neon.
symbolic representation NEM, capital and small e. How many electrons? 10 electrons. And electronic configuration చూడండి 9 అంటే 2p5 వచ్చింది అంటే నెక్స్ట్ కమింగ్ కదమ్మా అంటే 2p6 వస్తుంది లాస్ట్ అంటే 1s2 2s2 2p6. okay, how many shells present? 2 shells, first shell, second shell. okay, first shell contains how many electrons? 2. second shell contains 2 plus 6 8 electrons. and okay na, so shell configuration em vastadi? first shell 2 electrons and the second shell 1 2 3 4 5 6 7 8. ఇది 1 to 10 elements electronic configuration. నెక్స్ట్ షెల్ కాన్ఫిగరేషన్ కూడా రెండు డిస్కస్ చేశాను మీకు. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకుంటామంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 11 to 20 ఎలిమెంట్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో కంపల్సరీ మన వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.